ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు, మాస్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు. అయినా సరే ఆయన చేసిన దాని తప్పును ఆయనకైనా ఒప్పుకుంటాడు చేసి ఈరోజు చట్టం తన పని చేసే విధంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సేమ్ టైం గురుకులలో ఎక్కడైతే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయో, ఫుడ్ పాయిజన్ ఇవన్నీ జరుగుతాయి, దాంట్లో కూడా కుట్రకోణం ఉంది. ఆ కుట్రకోణం అనేది కూడా తొందరలో బయటకు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనికి ఒక విద్యా కమిషన్ వేసిండు. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, మన తర్వాత ఒక కాంగ్రెస్ మా తమ్ముడు చాడగొండ వెంకటేష్ కమిషన్ మెంబరు, ప్రతి గురుకులు పాఠశాలకు వెళ్తున్నారు. వీళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, అక్కడ స్థితిగతులను అంతా పరిశీలిస్తున్నారు. గతంలో చేసిన వీళ్ళు విధ్వంసం ఏదైతే వాళ్ళకు అక్కడ ఫెసిలిటీస్ లేవో, అదనంగా వాళ్ళకు కాస్మెటిక్స్ ఇవి ఫుడ్ కానీ ఇంకా అన్నిట్లో కానీ గతంలో ఉన్న రేట్ కన్నా ఇప్పుడు రేట్లు ఎక్కువ పెంచండి ముఖ్యమంత్రి గారు. ఆ డిసిషన్ కూడా తీసుకుని అది బయటకు రావట్లేదు. అది చెప్పాలి మేము అసలు యాక్చువల్లీ. అయితే ప్రభుత్వం వాళ్ళందరి పిల్లలకు కూడా మంచి మెరుగైన మంచి బట్టలు, ఫుడ్డు, అదేవిధంగా పుస్తకాలు, వాళ్ళకు ఉండాల్సిన వసతుల విషయంలో ఈ యొక్క కమిషన్ పూర్తిగా జాగ్రత్తలు తీసుకొని వాటి మీద పూర్తి నివేదిక ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తూ ఉంది. కాబట్టి దాని మీద ఇంకా కొన్ని రోజులనే ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.